శంకరాచార్య జీవితంలో నాకు నచ్చినవి, నన్ను బాగా కదిలించినవి రెండు. ఒకటి ఆయన సిద్ధాంతం, రెండు ఆయన సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి పడిన వేదన. ఈ రెండు నాకు బాగా కదిలించేసి నన్ను ఈ రెండిటి మీద పద్యాలు రాయాలి, సిద్ధాంతాన్ని తేలిగ్గా జనంలోకి తీసుకెళ్ళాలి. అలాగే ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది. శంకర విజయం చాలామంది మాధవ విద్యారణ్య స్వామి రాశారు, గంపలాడు సూర్యనారాయణ శాస్త్రి గారు తెలుగులో శంకర విజయం రాశారు, ఇంకా కొంతమంది రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు ఈ మాతృవేదన ఘట్టాన్ని ప్రస్తావించలేదు. అసలు ఇంత వేదన పడుంటుందేమో అని వాళ్ళు ఊహించలేదు. కానీ నాకు ఒక కవిగా మాత్రం ఈ కావ్యం రాస్తున్నప్పుడు ఒక సంఘటన బాగా మనస్సులో మెదిలింది. అదేమిటో తర్వాత ఆ ఘట్టం వచ్చినప్పుడు నేను చెబుతా. ముందు సిద్ధాంతాన్ని కాస్త 4 ముక్కల్లో తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రాడును చూచి పామనుచు తత్తరపాటును జందువాడు, త్రాడును చూచి పామనుచు తత్తరపాటును జందువాడు, తచ్చాడుచు దీపకంతిని నిజమ్మునెరింగి ప్రశాంతుడవును, తచ్చాడుచు దీపకంతిని నిజమ్మునెరింగి ప్రశాంతుడవును, పైవాడొనరించు మాయను ప్రపంచములాతని యందు దోచు, పైవాడొనరించు మాయను ప్రపంచములాతని యందు దోచు, ఏనాడు నిజం వెరుంగుదువో నాడిక ఆతడు నీవు నొక్కటే. ఇది అద్వైత సిద్ధాంతంలో ప్రధానమైన మాట, రజ్జు సర్పభ్రాంతి అని. తాడును చూసి పాము అనుకుంటున్నారా లేదా అన్నాడు. ఆధునిక ప్రపంచంలో ఇది అర్థం కావడం కుర్రాళ్ళకి, యువత యువకులకు కొంచెం కష్టం. పాతకాలంలో పల్లెటూళ్ళలో దొడ్లో నుయ్యి ఉన్నప్పుడు బాగా అర్థమవుతుంది. పల్లెటూళ్ళలో చూడండి, ఎకరం స్థలంలో ఇల్లు ఉంటే ఎకరం స్థలంలో దొడ్డు ఉంటుంది, వెనకాల పెరడంటారు. అప్పుడు నూతులు వెనకాల ఉండేవి. బావి కాదు అది, నుయ్యి, ఇంటి ప్రయోజనాలకి. దానికి ఒక తాడు బొక్కెన ఉంటుంది కదా, ఆ తాడు అక్కడే ఉంటుందిగా, బకెట్ బాల్చి అక్కడే ఉంది కాబట్టి తాడు కూడా అక్కడే. ఆ తాడు నూతి మీద ఇలాగ వేలాడుతూ ఉండేది. సరిగ్గా అప్పట్లో పరిస్థితులు ఏమిటి అంటే అర్ధరాత్రి కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా అక్కడ దొడ్లోకి వెళ్లాల్సిందే తప్ప ఇంట్లో కుదరవు. ఈ అటాచ్డ్ సంస్కృతి ఇక్కడ వచ్చింది. అందుకే దొడ్లోకి అనే మాట కూడా వచ్చింది, మరోలా అనుకోవద్దు. ఆ మాట వచ్చింది అలాగే. ఎందుకు వచ్చింది, అక్కడికి వెళ్ళాలంతే. అక్కడ బహిర్భూమి ఈ మాటలు ఎందుకు వచ్చాయంటే అందుకే వచ్చాయి. సరిగ్గా అప్పుడు రాత్రివేళ పాపం పెద్దవాళ్ళు వాళ్ళు కొన్ని అవసరాలు తప్పవు కదా, చిన్న పెద్ద ఏవో, మొత్తం మీద ఆ దొడ్డు తలుపు తీసుకెళ్ళేసరికి నూతి మీద వేలాడుతున్న తాడు పాములా కనపడేసరికి, అది సరిగ్గా బకెట్ బయట ఉంటుంది కదా, ఆ బకెట్ పాము తలకాయలా ఉండేది, ఇలా లావుగా ఉండేది. అప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. సరిగ్గా దాన్ని శంకరాచార్య బాగా వాడుకున్నారు చెప్పడానికి. అక్కడ చూడగానే మనం పాము అని వచ్చాడు, వెంటనే ఇంట్లో ఇంకో మనిషి లేచారు, ఆడో మగ ఎవరైనా. పామేమిటి, నే తలకాయ, సరిగ్గా చూడు, అది బాల్చి తాడు, అది తాడు కాదు పాము, చూడు కదులుతున్నట్టు. ఎందుకంటే గాలి కదులుతుంది, అది గట్టికి గాలి ఏదో వీస్తే కొంచెం కదులుతుంది కదా, కదులుతోంది కూడా, గాలి ఏం లేదు అని ఒక దీపం పట్టుకొచ్చారు మనకు సాయంగా. ఆ దీపకాంతిలో ఆ మనిషి, రెండో మనిషి మనకు తోడొచ్చేసరికి, ఆ నూతి దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఆ దీపకాంతిలో తాడే పాము అనుకున్నా. దీన్ని అద్వైత సిద్ధాంతంలో ప్రధానమైన జాతీయంగా చెబుతారు. అక్కడున్నది పామా తాడా? వాస్తవంగా తాడే. పాము ఎప్పుడూ లేదు, నువ్వు చూడకముందు లేదు, చూసిన తర్వాత లేదు, నువ్వు భ్రాంతిలో ఉన్నప్పుడు లేదు, భ్రాంతి నుంచి బయటపడ్డా కూడా లేదు. అక్కడ ఉన్నది తాడే. మన బుద్ధిలో జనించిన భ్రమ కారణంగా దాన్ని పాము అనుకున్నాం. పాము అనుకోగానే ఏమైంది, ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేసాయి. పాము అన్న భావన రాగానే చెమటలు పట్టేస్తే కదా, పట్టేసాయి. అంటే నిజంగా పామును చూసినప్పుడు కలిగేటువంటి పరిణామాలు ఏవి శరీరంలో ఉంటాయో అవన్నీ ఈ మనిషి శరీరంలో జరిగాయి. అది పాము కాదు తాడు అని తెలుసుకోగానే ఒళ్ళంతా హాయిగా ఉంది. అప్పుడు కూడా కాస్త గుండెదడ ఇంకా ఉంటూనే ఉంది, కొంచెం ఉంటుందిగా అనుభవం. నెమ్మదిగా తిరిగి ఏమిటో, అందుకే నువ్వు ఈ దొడ్లో పెట్టద్దని చెప్పాను. మరి అక్కడ వంటింట్లో పెట్టుకుంటావు, ఏదో ఉంటుంది రకరకాలు. ఆ తాడు మార్చమని చెప్పాను, ఏవో రకరకాలు. ఇంకా ఏం మార్చినా ఒకటే. అసలు ముందు మన మనసులో ఉండే ఈ భ్రమని, భయాన్ని పోగొట్టుకోవాలి. సరిగ్గా త్రాడును చూచి పామనుచు తత్తరపాటును జందువాడు, తచ్చాడుచు దీపకాంతిని నిజమ్మునెరింగి ప్రశాంతుడవును. దీపకాంతిలో నిజాన్ని కనుక్కుని ప్రశాంతంగా ఉంటున్నాడా లేదా? అలాగే మనం అనుకుంటున్న ఈ జీవితం మొత్తం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మధ్యలో ఏర్పడిన అన్ని బంధాలు అన్నీ కూడా పరమేశ్వరుడు ప్రయోగించిన మాయ వల్ల ఏర్పడ్డాయి. సరిగ్గా భగవద్గీతలో 7వ అధ్యాయంలో పరమాత్మ చెప్పిన మాట, దైవీక్షేషా గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే.
సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ మాయని నేనే ప్రయోగించా జీవుల మీద. ఎందుకంటే వాళ్ళు నేను వేరు కాదు కాబట్టి. జీవుడు వేరే దేవుడు వేరైతే మన మీద మాయ ప్రయోగించి మన్నింత మోసాలకు గురి చేస్తున్న దేవుడు దోషా కాదా? ఆలోచించండి. ఆయనకు ఎవరిచ్చారండి అధికారం? ఎవడు సృష్టించమన్నాడు? ఈ సృష్టించడం ఎందుకు? మనందరినీ జీవులు అనడం ఎందుకు? మీరు నా పాదాలు ఆశ్రయించి మోక్షం పొందండి. ఇదంతా అహంకారం అవుతుంది, రౌడీయిజం అవుతుంది. గట్టిగా చెప్పాలంటే నేను ఎవడు సృష్టించమన్నాడు? ఎక్కడ ఎవరు ఎందుకు చేసుకోవడం? పైగా దానికి సమాధానం ఏం చెబుతున్నారంటే మామూలుగా ఆయన ఆట కోసం, అంటే నీ ఆట కోసం మమ్మల్ని అందరినీ బాధ పెడతావా? పైశాచిక ప్రవృత్తి అంటారు దీన్ని, శాడిజం అంటారు ఒక మాటలో చెప్పాలంటే. అంటే దేవుణ్ణి దోషించేస్తామండి. అద్వైతం ఒక్కటే దేవుణ్ణి మహారాజుని చేసి నిలబెట్టింది. నువ్వు కూడా మహారాజే, నువ్వే ఆ దేవుణ్ణి గ్రహించలేక భ్రమలో పడ్డావు. దేవుడు ప్రయోగించిన ఎవరి మీద? దేవుడి మీదే. ఎందుకు ప్రయోగించాడు? సరదాకి. మనం కావాలనే తల్లి పిల్లతో చదరంగా వాడుతుంటే తల్లి ఓడిపోతుంది, తప్పుడెత్తులు కూడా వేస్తుంది. ఎందుకని? పిల్ల గెలవాలి. మా అమ్మని నేను ఓడించా అనుకుంటే తల్లికి ఆనందం. అంతేగాని ఈ తల్లి బయటికి వెళ్ళి మా పిల్లని నేను ఓడించా, దిక్కుమాలిన బుద్ధి అంటారు దీన్ని. పిల్లని నువ్వు ఓడించడం ఏంటి? అదో గర్వం నువ్వు ఇక్కడ. అందుకని మా అమ్మాయి చాలా తెలివైందండి, దాంతో చదరంగా నేను కూడా ఆడలేను అని చెప్పుకోవడం తల్లికి ఆనందం కదా. అలాగ సరిగ్గా తల్లి పిల్లకి చేతుల్లో ఓడిపోవాలని అనుకున్నట్టే తల్లి పిల్ల ఒకటే కదా. పిల్ల బయటకు వచ్చే వరకు తల్లి కడుపులో ఉంది కదండి. బయటకు వచ్చాక పిల్ల వేరే తాను వేరే అని భావించింది, కానీ అంతకుముందు తల్లి పిల్ల ఒకటా కాదా? బస్సు ఎక్కినప్పుడు గర్భిణీ స్త్రీకి 2 టిక్కెట్లు తీయలేదు కదా, ఇంకా అంత దుర్మార్గం రాలేదు కదా. బయటకు వచ్చాక 2వ టిక్కెట్ తీశారేమో, అది కూడా 5 ఏళ్ళు దాటాక. కానీ కడుపుతో ఉన్న స్త్రీకి 2 టిక్కెట్లు తీయలేదు కదా, అంత దుర్మార్గం లేదు కదా. అంటే ఒక్కటైనా భావిస్తున్నాం కదా. తల్లి కడుపులో పిల్ల ఉన్నప్పుడు ఇద్దరూ ఒక్కటే అయినప్పుడు బయటకు వచ్చాక వేరవడం ఏమిటండి? కేవలం మన భావనే కదా పిల్ల తల్లి అని. అలాగే దేవుడు కడుపులో ఉన్నాం, అందులోంచి బయటకు వచ్చామని మనం అనుకుంటున్నాం. లేదు, ఇప్పటికీ భగవంతుని గర్భంలోనే ఉన్నామని గ్రహించగలిగితే మాయ నుంచి బయటపడినట్టే లెక్క. ఎవని చే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్ అండంలో భాగవతం ఉద్దేశ్యం ఇది. మనం అందరం ఆయన గర్భంలోనే ఉన్నాం. ఇంకా పిల్ల తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది ఉంది. వాస్తవంగా మనం బయటపడలేదండి. ఇప్పటికీ విశ్వం అంతా ఆయన గర్భంలో ఉందని అనుకుంటున్నామా లేదా? విశ్వగర్భక అని విష్ణు సహస్రంలో ఉందా లేదా? విశ్వమంతా ఆయన గర్భం అండి, అందులో మనం ఉన్నాం. ఇక్కడ మనం విడిగా ఉన్నాం అనుకోవడం వల్ల భయపడుతున్నాం, బాధపడుతున్నాం. ఆయన గర్భంలోనే ఉన్నామని గ్రహించగలిగితే భయం ఉండదండి. తల్లి ఒళ్ళో కూర్చున్న పిల్లకి భయం ఉంటుందా? అగ్ని ప్రమాదం వచ్చినా భయం ఉండదండి. మా అమ్ముందంటుంది, ఆ ఒళ్ళోంచి కొంచెం పక్కకి పెట్టండి, అడిలిపోతుంది పిల్ల. తల్లి కనపడే వరకు అరిచేస్తుంది. మనం ఎందుకు అరుస్తున్నామంటే భగవంతుడికి దూరం అయ్యాం మనమే, మన తల్లి మనకు కనపడడం లేదు. అందుకని అరుస్తున్నాం. ఆయన గర్భంలోనే మనం ఉన్నామని మనం గ్రహించగలిగితే ఇంత సమస్య ఉండదు ఇక్కడ. ఇదంతా భ్రమే. వేరుగా ఉన్నామనుకోవడం భ్రమ. ఎలాగా తాడును చూసి పాము అనుకున్నట్టే. దీపకాంతిలో చూడగానే పాము కాదు తాడని తెలిసింది కదా, హాయిగా ప్రశాంతుడు అయ్యావు కదా. అలాగే పైవాడొనరించు మాయను ప్రపంచములాతనే ఎందు దోచు. పైవాడు అంటే పై అపార్ట్మెంట్ వాడు కాదు, 204లో మనం ఉంటే పైన 304 వాడు కాదు. ఇక్కడ పైవాడంటే దేవుడు. ఓపర్వాలా అంటారు హిందీలో కూడా, నిజేవాలా అనరు వాళ్ళు కూడా. దేవుడు ఎప్పుడు పైన ఉంటాడు. ఎందుకని? ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాకురవ్యయం ఛందాంశయస్య పర్ణాని యస్తం వేద సవేదవితు. ఈ సృష్టికి మొత్తం మూలం ఊర్ధ్వంలో ఉంది, కింద లేదు. అధశాఖం శాఖల కింద ఉన్నాయి. చెట్టుకి శాఖల పైన ఉంటాయి, మూలం కింద ఉంటుంది. సృష్టి అనే చెట్టుకు మాత్రం మూలం పైన ఉంది, శాఖలే కింద ఉన్నాయి. అందుకే దేవుణ్ణి పైవాడు అంటాం. మనం పైవాడు అలా చేశాడండి అంటారు తెలుగులో కూడా. పైవాడు అంటే ఎవరు? ఆయనే. ఆయన చేసిన మాయ వల్ల ఈ సృష్టి అంతా విడిగా ఉన్నట్టుగా నీకు కనబడుతోందయ్యా. ఆయన్నే శరణు వేడితే, ఆయనే నువ్వు అని గ్రహించగలిగితే ఇది ఉండదయ్యా అని చెప్పారు శంకరాచార్య. ఏనాడు నిజం వెరుగుందువో నాడిక ఆతడు నీవు నొక్కటే. ఆ రోజుని నువ్వు ఆయన కూడా ఒక్కటే. ఇది అద్వైత సిద్ధాంతం. వీలైనంత సులభంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఆ అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని జీవితాలకు అన్వయించుకుని జీవితాలను మీరు తేలిక చేసుకోగలిగితే ఈ ప్రవచనం పరమార్థం నెరవేరినట్టే లెక్క.
వేదం ద్వారా ఈ సిద్ధాంతాన్ని గ్రహించాక దాన్ని ప్రచారం చేయడానికి స్వామి సన్యాసం పుచ్చుకోక తప్పలేదు. మనకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకి వాళ్ళ ఎల్కేజీ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ అన్నీ చదివించేస్తే ఇక ఆయనకి సన్యాసం ఏముండదు, సన్నాసి అవుతాడు. ఆ పనులు చేయడానికి మనం ఉన్నాగా ఆయన ఎందుకు? అందుకే మహానుభావులు కొంతమంది ఆ బాల్యంలోనే ఆ సన్యాసం పుచ్చుకుని అలాగే వెళ్ళిపోయారు. అంతే. ఆశ్రమం పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా రమణ మహర్షి సన్యాసి, ఆశ్రమం అంటూ స్వీకరించక్కర్లేదు. మీరు సన్యాసాశ్రమం స్వీకరించారా అంటే అది మాత్రం బంధం కాదా అన్నాడు. ఆయన ఎవడో పట్టుకోలేడు. ఇంకా అదో ఆశ్రమమా అదో బంధం కాదా అన్నాడు. అంతే. మళ్ళీ ఆశ్రమం దానికి కొన్ని ఆచారాలు పద్ధతులు పెట్టామనుకోండి, పీఠాధిపతులు ఆ ఆశ్రమం వల్ల చిక్కుంటారు. వెళ్ళి ఇంకా ఆ ఆచారాలు మధ్యలో ఉండిపోతారు. ఇంకా మీరు వీరిని చూడాలండి వీరిని చూడొద్దండి అని మేనేజర్ గారు చెప్తారు. వీరికి స్వాతంత్రం ఉండదండి, మేనేజర్ గారు చెప్తారు. ఎందుకంటే వారు కోటీశ్వరులు అండి అంటారు. అంతే, మేనేజర్ బుద్ధి. ఇంకా ఇది ఎందుకు వచ్చింది? పీఠం పెట్టుకోవడం వల్ల వచ్చింది. అందుకే రమణ మహర్షి పీఠం పెట్టలేదు, శంకరాచార్య పీఠం పెట్టలే. ఆ తర్వాత ఆ ధర్మ ప్రచారం కోసం ఆయన పీఠం పెట్టారు. పక్కాగా వాస్తవంగా చెప్పాలంటే మనకి శంకరాచార్య పెట్టిన పీఠం శృంగేరి పీఠం. భారతీయ తీర్థస్వామి మనకి శంకరాచార్యతో సమానమైన జగద్గురు. యావత్ దక్షిణ భారతదేశానికి ఆయనే. ద్వారకలో ఒక పీఠం, బదరీలో ఒక పీఠం, పూరిలో ఒక పీఠం, 4 పీఠాలు 4 దిక్కుల్లో పెట్టారు. ఈ 4 ద్వారా మీరు ధర్మ ప్రచారం చేయండి అన్నారు. దానికోసం ఆయన సన్యాసం పుచ్చుకోవాలంటే ఒక్క నాటకం ఆడవలసి వచ్చింది. ఎందుకంటే ఈ తల్లి ఈయనకేమో 9 ఏళ్ల వయస్సు. ఆవిడ చెబితే వినదు. పైగా ఒక్కగానొక్క కొడుకు. భర్త పోయాడు. అప్పటికే భర్త పోయాడు. ఒక్కగానొక్క కొడుకు. ఏదో 3 ఏళ్లకే ఉపనయనం చేసేసి వేదం చెప్పిస్తే ఈ నీళ్ళు బంగారంగానే 8 ఏళ్లకి 4 వేదాలు 6 శాస్త్రాలు వచ్చేసాయి ఈయనకి. పుట్టింది ఎందుకు? కారణజన్ముడు. ఇవన్నీ నేర్చుకుంటూ కూర్చుని ఇంకా ఏమో ట్రైనింగ్ అని కూర్చుని ఎన్నాళ్ళు ట్రైనింగు అయిపోయినాయి. 8 ఏళ్లకి ఆయన వేద పండితులు అయ్యాడు. అమ్మా నేను గోవింద పాదాచార్యుల దగ్గరికి వెళ్ళాలి, శాస్త్రాలు నేర్చుకోవాలమ్మా, నా ప్రచారం నాకుంది అంటే, ఒరే నన్నేం చేస్తావురా, పెళ్లి చేసుకోవాలా అని మామూలుగా తల్లి మాట్లాడి. పెళ్లి చేసుకుంటే అవన్నీ బంధాల్లో ఇరుక్కుంటావమ్మా, నా మాట విను, నేను అవన్నీ చేసుకోను. అంచేత ఈవిడ ఎలాగో ఉంటే బలవంతంగా పెళ్లి చేసేలాగే ఉంది. అందుకే ఆయనే ఒక నాటకాన్ని కల్పించాడు. ఏదో నదిలో నీళ్ళ కోసం స్నానం కోసం దిగినట్టు అక్కడ మొసలు పట్టుకున్నట్టు ఈయన చేసి, అమ్మా మొసలు పట్టుకుందంటే ఆవిడ వచ్చింది. అదేమిట్రా నాయన పెద్దదాన్ని నేనేం చేస్తానరా నేను పట్టుకుంటే అంటే, సన్యాసం పుచ్చుకుంటే విడిచిపోతుంది అమ్మా అన్నాడు. పాపం ఆ మాయలో ఆవిడ పడిపోయింది. సరే తీసుకోరా బాబు అంటే, తల్లి కదా పాపం, బిడ్డ బతుకుంటే చాలులే, పెళ్ళి అయితే కాకపోతే బతుకుంటే చాలు, లేకపోతే ఏం జరుగుతుందో అని పాపం తీసుకోని ఆయన. ఆతుల సన్యాసం అంటారమ్మా, ఇప్పుడే మాట ఇచ్చే పైకొస్తే నువ్వు వినవన్నాడు ఆయన. అక్కడి నుంచి ఆయన చేయబెట్టాడు, తల్లి సన్యాసం ఇచ్చింది. గమనింతురుగాక స్త్రీలకి అందున వితంతువులకు కూడా దీక్షలిచ్చే అధికారం, మంత్రోపదేశం చేసే అధికారం ఉన్నాయి. ఇది మన సంస్కృతిలో ప్రధానమైన విషయం. ఆవిడ సన్యాసం ఇవ్వడం ఏంటండి? ఆవిడ వితంతువు తల్లి. మరి ఇంత ఘోరంగా చూస్తున్నారు వితంతువున్న బయట. ఇన్ని రకాల అపముద్రలు వాళ్ళ మీద వేసేసారని, ఏదో భర్తలను చంపేసినట్టుగా. చంపేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని వేదికల మీద దండలేసి గౌరవిస్తారు. అది వారి వ్యక్తిగత విషయం. మరి ఆవిడ భర్త పోవడం కూడా వ్యక్తిగత విషయమే కదమ్మా, నీకెందుకు? అది వ్యక్తిగతమే కదా. మన మనస్సులో ఈ మార్పు రావాలని. శంకరాచార్య తల్లి వితంతువు, స్త్రీ అందున వితంతువు. ఆవిడ మంత్రోపదేశం చేసింది, ఆవిడ దీక్ష ఇచ్చింది. ఎందుకు పనికిరారు? ఎవరు పనికిరారు? ఎందుకు చెబుతారు? ఇవన్నీ ఇలాగే హిందూ ధర్మాన్ని సగం మందికి దూరం చేశారు. కులాల పేరు మీద మిగిలిన వాళ్ళకి దూరం చేశారు. నమశివ ఏం మిగలలేదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ అందరినీ గోగుతున్నారు, రమ్మని. ఎందుకు? అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. అందుకే అద్వైతం, విశాల భావం, కులభేదం లేదు, మతభేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఏ భేదము లేదు. నువ్వు నేను ఒకటే. నాకుండే ప్రతి అధికారం నీకుంటుంది. అర్హత ఉంటుందా వేరే విషయం. అర్హత నువ్వు నిర్ణయించుకో. అధికారం ఉంది. అధికారం వేరు, అర్హత వేరు. అర్హత యోగ్యత వేరండి. దానికి ఉండాలి. వేదం చదువుకోవాలి, దాన్ని చదువుకున్న వాడు అందరికీ ఉంటుంది. వీళ్ళే చదువుకోవాలనే నిబంధన అక్కల, ఎవరైనా చదవచ్చు, ఒప్పుకుంటే చదువుకో. ఇలా దూరం చేయకుండా అందరినీ దగ్గరికి చేసుకోవాలి. అదే అద్వైతం, అదే శంకరాచార్య సిద్ధాంతం. ఏ భేదము లేదు ఇక్కడ. ఇటువంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన 8 ఏళ్ల పాటు గోవిందపాదుల దగ్గర శిష్యరకం చేసి, తర్వాత 16 ఏళ్ల పాటు దేశమంతా పాదయాత్ర చేశారండి. సంచారం, పాదయాత్ర. రాజకీయాల కోసం కాదు, జాతి మొత్తం బాగుపడడం కోసం, భగవద్ధ్యానం చేయడం కోసం, ఆత్మజ్ఞానం కలిగించడం కోసం భారతదేశం అంతా మహానుభావుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటన చేశారు.
ఈయన పర్యటన ముగిసే సమయానికి ఈయనకి 30 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇంకా ఆయన లెక్క ప్రకారం బతికేది కూడా 32 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు. అప్పుడు సరిగ్గా ఇక్కడ తల్లి మరణించడానికి సిద్ధంగా ఉంది. ఆవిడ వృద్ధాప్యం వచ్చేసింది. ఈయనకి 30 అంటే ఆవిడ కనీసం 50 ఏళ్ళు పైన ఉంటాయి, 60 కూడా ఉండొచ్చు. పైగా చాలా కాలం పిల్లలు కలగలేదు వాళ్ళకి, 60 కూడా దాటచ్చు, వృద్ధురాలైంది. ఆవిడ ఆ స్థితిలో ఉండి వెళ్ళిపోయేటప్పుడు, ఈయన సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట ఇచ్చాడు. ఇలా వెళ్ళిపోతున్నావు, మరి నాకు ఎవరు దిక్కురా, బాధ్యతేనా లేదా అంటే, లేదమ్మా నీకు నేను వరం ఇస్తున్నా. ఎందుకంటే నేను వేరే ఉద్దేశం కోసం పుట్టాను, ఇంతకంటే లేదా తల్లికి సేవ చేయడం కంటే వేరే ఏదైనా ఉంటుందా? కానీ నా ఉద్దేశం వేరు, నా వల్ల జరగవలసినవి చాలా ఉన్నాయి, దయచేసి నువ్వు అభ్యంతరం చెప్పొద్దు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తానన్నాడు. ఇలా అనడం అవతార పురుషుడికి మాత్రమే సాధ్యం. అందుకే శంకరాచార్య అవతారం, సందేహం లేదు. మామూలు వాళ్ళు ఎలా అంటారండి? అలాగే వచ్చాడు కూడా ఆయన. ఆవిడ తలుచుకుంది. ఎప్పుడు? ఆవిడ కూడా ఎంత సౌభాగ్యవతి, నిజంగా చెప్పాలంటే వైరాగ్యమూర్తి భవించిన మనిషి, ఎంత జ్ఞానవంతురాలంటే ఎప్పుడైనా తలుచుకుంటే వస్తాడేమో, వాడు చేసే ధర్మ ప్రచారమో, వాడు చదువుకో ఇబ్బంది అవుతుందేమో అని అలాగే ఉండిపోయింది దైవజ్ఞానంలో. రమ్మని అడగలేదు. అంత త్యాగం చేసింది ఆవిడ, అంత త్యాగం చేసింది. ఒక శివాజీ తల్లి ఎటువంటి త్యాగం చేసిందో శంకరాచార్య తల్లి అటువంటి త్యాగం చేసి మనకు ఆయన్ని అందించింది. లేకపోతే మేము మాట్లాడడానికి లేదు, మీరు వినడానికి లేదు, ఏం చెబుతారు, ఏం మాట్లాడతారు? ఇక్కడ 153 గ్రంథాలు రచించాడు మహానుభావుడు. పెళ్లి చేసుకుంటే అవన్నీ రాస్తారండి, ప్రేమలా కోటే రాస్తాడు. ఏదో ఈ మధ్యన ఎక్కడో చలోక్తి చూశాను, ఒకడు బాగా ఈ వేలు నిండా ఉంగరాలు పెట్టుకున్నట్ట. అందులో ఒక్కటి బాగా మెరుస్తుంది. ఆ మెరుస్తున్న ఉంగరం ఏమిటంటే పెళ్లి ఉంగరం అన్నట్ట. మరి ఈ ఉంగరాలు ఏమిటి అంటే ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టు. రంగురాళ్ళు ఉంగరాలు ఇవన్నీ. ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల దానివల్ల తర్వాత వచ్చిన బాధల వల్ల అవి పోవడానికి ఈ ఉంగరాలు అన్నీ పెట్టుకున్నాను అన్నట్టు. ఆ ఉంగరం పెట్టుకోకుండా ఉంటే ఈ ఉంగరాలు అక్కర్లేదు. అందుకే ఈ ఉంగరాలు ధరించడానికి, రంగురాళ్ళు ధరించడానికి మనం చాలండి, ఆయన ఎందుకు? అలా వెళ్ళిపోయినటువంటి కొడుకును తలుచుకుంది. ఈ ఘట్టం రాయచ్చా రాయకూడదా అని నా మనస్సు పడినటువంటి ఆవేదన నాకు తప్ప కుటుంబ సభ్యులకు కూడా తెలియదు నిజంగా. ఒక 15 రోజుల పాటు రచన ఆపేశాను. ఎందుకంటే నేను రాసే కరుణామయమైన పద్యాల కారణంగా శంకరాచార్య తల్లికి ఏదో అన్యాయం చేశారని అనుకుంటారేమో, ఆయన చరిత్ర దెబ్బతింటుందేమో. కానీ నాకు రాయాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తోంది తెలుసా? మా అన్నదమ్ముల్లో 3వ వ్యక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి అని, అతను 7/7/71 నాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 77/71 ఇప్పటి వరకు రాలేదు. వాడు బతుకుంటే 70 పైన, 70 పైన ఉంటాయి. నాకే 64 ఉన్నాయి, వాడికి 75 ఉంటాయి. వాడు వెళ్ళే నాటికి నేను 10th క్లాస్ చదువుతున్నా. 77/71 ఎంత ప్రయత్నించినా రాలా. అప్పట్లో ఏవో పేపర్లో చెప్పారు, టీవీలో అప్పుడు కొత్త ఎక్కడో చేశారు, పేపర్లో వేయించారు, వెతికి కుదరలా. మా నాన్నగారు ఇంచుమించు ఆ బెంగతో 12 ఏళ్ళు మంచం పట్టి 83లో ఆయన వెళ్ళిపోయాడు. మా అమ్మ అన్ని బెంగల్ని తట్టుకుని మమ్మల్ని కూడా, వాడి తర్వాత వాళ్ళని కూడా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. చెయ్యాలి కదా కర్తవ్యం. ఆ తల్లి కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వాడు పుట్టడం వల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి అని పేరు పెట్టడం వల్ల సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే గుమ్మ ముందు కూర్చునేది వెళ్ళి మా అమ్మ. వీధిలో ఎందుకమ్మా అంటే నా కొడుక్కి నేను గుర్తొస్తాను రా, వాడు వస్తాడు రా అనేది. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 2012వ సంవత్సరం మార్చి నెలలో నా తల్లి పరమపదించింది. ఆ సంవత్సరం కూడా అంతే ఆవిడ. పైగా నేను ఈ ప్రవచనాలకు అవధానాలకు పెడుతుంటే సభలో ఎక్కడో అక్కడ సుబ్బన్న అని చెప్పరా, ఉంటే వస్తాడని చెప్పి. అదేమిటమ్మా ఎలా చెబుతా, అనేక విషయాలు మాట్లాడుతున్నావు, ఇది చెప్పలేవా? చెప్పలేదు. ఎక్కడో అక్కడ చెప్పు, మా అన్నయ్య వెళ్ళిపోయాడని చెప్పరా, ఒకళ్ళు ఉంటే వస్తాడు అనేది. ఇంత ప్రేమ. 9 మంది పిల్లలం మేము ఉండగా మధ్యలో వాడు ఒకడు వెళ్ళిపోతే, సామాన్యమైనటువంటి మనిషి వెళ్ళిపోతే, ఊరికే బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ ఇంట్లోంచి ఏదో వెళ్ళిపోతే వాడికి ఏం కారణాలు ఉన్నాయో నాకు తెలియదు. నేను చిన్నపిల్లాన్ని. ఆ కుర్రాడు గురించి, సామాన్యుడి గురించి నా తల్లి ఎంత వేదన పడుతోంది. అసామాన్యుడైన అవతార పురుషుడైన మనిషి బాల్యంలోనే మహామహిమను ప్రదర్శించిన వాడు వెళ్ళిపోయి ఉంటే ఆ తల్లి ఎంత ఆవేదన పడి ఉంటుంది ఆర్యాంబ. అది రాయడం మన కర్తవ్యం కాదా? ఆ రకంగా నా తల్లి బాధనైనా నేను రాసిన వాడిని అవుతాను కదా అని 15 రోజుల పాటు రచన ఆపేసి కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయానండి. ఎప్పుడో తెల్లారగట్ట 4:30 సమయంలో ఒక స్వప్నం వచ్చి స్వామి ఇలా కనపడి అని ఆకుపచ్చ జెండా ఊపినట్టు అనిపించింది నాకు. నా భావనే కావచ్చు, నాకు తెలియదు, నాకు అనుజ్ఞ ఇచ్చారు అనుకున్నా. అప్పుడు ఆ ఘట్టాన్ని ఇందులో చొప్పించి ఆ 14 పద్యాలు వరుసగా ఉంటాయి. ఎప్పుడు తలుచుకుంది ఆవిడ అంటే ఆయనకి ఇంచుమించు అంచెదశే.
ఆయనకు అంత్యదశ ఈవిడికి తెలియదు. ఈవిడికి అంత్యదశ సమీపించింది, వ్యాధులతో ఇబ్బంది పడుతోంది, కొడుకు రావాలనుంది, చూడాలనుంది. విష్ణు సహస్రనామ జప వీధులలో విహరించుచుండి తద్విష్ణు సహస్ర భాష్యమును విజ్ఞత వ్రాయుచునుండ స్వామికిన్ కృష్ణుని తల్లి పిలుచు ఒక కేక వినంబడే. స్వామికిన్ కృష్ణుని తల్లి పిలుచు ఒక కేక వినంబడే. ఆత్మయోగ రోచిష్ణుడు పైకి లేచి తన శిష్యులు అచ్చెరు వంది చూడగన్. కాశ్మీర్ వెళ్ళి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించి అక్కడ కూర్చుని మండపంలో నలుగురు శిష్యుల్ని హస్తామలకుండి పద్మపాదుణ్ణి అందరినీ ఎదురుగా పెట్టుకుని తోటకాచార్యులని విష్ణు సహస్ర భాష్యాన్ని ఆయన చెబుతుంటే వీళ్ళు తాటాకుల మీద రాస్తున్నారు. అటువంటి స్థితిలో ఆయనకొక స్ఫురణ కలిగింది. కృష్ణుని తల్లి పిలుచు ఒక కేక వినంబడే. యశోదాదేవి కృష్ణుడిని పిలిస్తే ఎలా ఉంటుందో అలా ఎవరో తన్ని పిలుస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే పైకి లేచాడు. ఆత్మయోగ రోచిష్ణుడు పైకి లేచే తన శిష్యులు అచ్చెరు వంది చూడగన్. నలుగురు శిష్యులు ఏమైంది స్వామివారు ఉన్నట్టుండి లేచారు. ఈ భాష్యం మధ్యలో ఇలా ఆపేశారు. వండరా మా అమ్మ పిలుస్తోంది అని ఆకాశ మార్గంలో బయలుదేరాడు ఆయన. ఎందుకంటే తలుచుకుంటే వస్తానని చెప్పాడు, మాట తప్పడు మహానుభావుడు. ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఇక్కడ ఈవిడ మంచంలో ఉంది. ఈవిడ ఆయన్ని పిలుస్తూ ఆర్తి చెందుతోంది. కుర్రా శంకర ఎందు బోయితివిరా గొంతెత్తలేకుంటిరా. కుర్రా శంకర ఎందు బోయితివిరా గొంతెత్తలేకుంటిరా. ముర్రోయన్నను వింటివా ఇతరులన్ ముక్తాత్ములంజేయగా వెర్రించేసి నన్ను. ముర్రోయన్నను వింటివా ఇతరులన్ ముక్తాత్ములంజేయగా వెర్రించేసి నన్ను. అంత్యదశలో వేధింపకన్ రమ్మురా అరుంజాచితి గోవు పోలికను. అరుంజాచితి గోవు పోలికను వత్సా రార ఆలింపరా. ఎక్కడికి వెళ్ళావు నాయనా? అరుణ్సాచితి గోవు పోలికను. ఆవు దూడ కోసం మెడచాపి అంబా అంబా నరిచినట్టుగా నీకోసం అర్థనాదం చేస్తున్నాను రా. ఎక్కడున్నావు? ఎవళ్లకో ముక్తిని ప్రసాదించడానికి లోకమంతా గొప్ప అద్వైత ప్రచారం చేయడం కోసం నాకు అన్యాయం చేస్తావా నాయనా అని బాధపడుతుంది ఆవిడ. పైగా ఇంకొక మాట, ఎవరో ఎప్పుడో వస్తున్నారు ఈ కాలడి ప్రాంతానికి. వచ్చి మీ అబ్బాయిని కాశీలో చూసాం, చాలా పెద్దాడయ్యాడు, పెద్ద వాళ్ళతో వాదాలవి చేస్తున్నాడు, మొన్న నెగ్గాడు కూడాను, అస్తమానం నెగ్గుతాడు ఏమిటి అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇవి కొన్ని ఆనందం కలిగిస్తాయి, కొన్ని కంగారు పెడతాయి. ఆ మాట చెబుతోంది. కాశీలో కనిపించని కొడుకు ఉద్గ్రంథంబులన్ వ్రాసినాడు. ఆశావ్యాప్తము వాని కీర్తి కవిగా వ్యాఖ్యాతగా వేత్తగా. కాశీలో కనిపించని కొడుకు ఉద్గ్రంథంబులన్ వ్రాసినాడు. ఆశావ్యాప్తము వాని కీర్తి కవిగా వ్యాఖ్యాతగా వేత్తగా. ఈశాను కడుపారగంటివి అని ఇందెవ్వారో పల్కంగా. ఈశాను కడుపారగంటివని ఇందెవ్వారో పల్కంగా. నేనాశను చూచుచునుంటి నీ కొరకు, నేనాశను చూచుచునుంటి నీ కొరకు నా కన్యాయముంజేసేదే. ఎవరో వస్తున్నారా అప్పుడప్పుడు. ఎప్పుడో నెల క్రితం చూసాం మీ అబ్బాయిని, అప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అప్పుడు బాగానే ఉన్నాడు అన్నవాడు ఊరుకోవచ్చు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటున్నాడు రా. నాకు కడుపు కలుక్కుమంటుంది నాయన. ఉద్గ్రంథాలు వ్రాశావుట, అంత గొప్పవాడైన కొడుకును చూడాలని తల్లికి ఉంటుంది కదా. ఆశావ్యాప్తము వాని కీర్తి. ఆశ అంటే దిక్కు. మనకి మామూలుగా ఆశ అంటే కోరికను కూడా ఎందుకు వచ్చిందంటే ఈ కోరికలన్నీ దిక్కుమాలినవే. అందుకే ఆశ అంటే రెండు అర్థాలు, దిక్కోటి కోరికోటి. ఎన్ని దిక్కులు తిరిగినా ఈ కోరికలు తీరవు, అందుకే ఆశలు అంటారు. ఆశలు అంటే దిక్కులు, కోరికలు కూడా. ఎన్ని దిక్కులు తిరిగినా ఈ కోరికలు తీరేవి కాదు. అందుకే అన్ని దిక్కులకి వ్యాపించిందమ్మా మీ అబ్బాయి కీర్తి. ఈ మధ్యనే మండనమిశ్రుని ఓడించట, ఆయన శిష్యుడైపోయాట. కుమారుల భట్టును ఓడించట, అబ్బో ఆయన ఏదో దహనమైపోతుంటే వెళ్ళి కాపాడేట. ఇవన్నీ చెబుతుంటే బాగానే ఉంది, కానీ ఎందులోనైనా ఓడిపోతాడేమో, వీడు దహనం అయిపోతాడేమో. పందాలు అప్పుడు అలాగే ఉండేవండి. ఓడిపోతే సజీవ దహనం పందేవమ్మా సిద్ధాంతంలో. ఓడిపోతే అంత భయంకరమైన పందాలను తట్టుకున్నారు శంకరాచార్య కానీ, మహానుభావుడు ఆర్య సమాజ స్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి కానీ. సామాన్యులు కాదండి వాళ్ళు. మేము ఓడిపోతే సజీవ దహనం అంతే.
సిద్ధపడ్డారు అలాగా. అంత సిద్ధాంతం మీద అంత నమ్మకం వాళ్ళకి. వాదబలంతో నెగ్గించలేదండి, సిద్ధాంత బలంతో నెగ్గించారు వాళ్ళు. వాళ్ళ ఊరికే డబాయింపు మాటలు మాట్లాడాల, సిద్ధాంత బలంతో నెగ్గేవారు. ఓడిపోతే సజీవ దహనం అలాంటి పంద్యాలు జరిగేవి, లేకపోతే నీటిలో ముంచి చంపేయడం ఇలాంటివన్నీ జరిగేవి. అంటే భయంకరమైన పంద్యాలు కలుస్తున్నాడమ్మా మీ అబ్బాయి, ఇంతవరకు నెగ్గాడు కానీ అని సాగతీసి వెళ్ళిపోతున్నాడు ఒకడు. పైగా వెళ్ళిపోయేవాడు ఊరికే వెళ్ళిపోవడం, ఈ మధ్యవాడికి ఏలినాడు శని నడుస్తుందని ఓ మాట పారేసిపోతాడు. ఇక ఈవిడేం కావాలి ఇక్కడ? ఇలాంటివన్నీ వింటున్నాను రా. ఏమో ఇలా ఉన్నావుట. ఈశాను గడుపారగంటి ఆయన సామాన్యుడు కదమ్మా, ఈశ్వరుడమ్మా, శివావతారమమ్మా అంటుంటే ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకా చూడాలనుందిరా, నువ్వేదో అవతారంట కదా. అలాంటప్పుడు కనపడచ్చు కదా నా కొడుకు దేవుడు 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 అని అందరూ అంటుంటే నాకు చూడాలని ఉండదా? అందుకని ఆశని చూసుచునుంటే నీ కొరకు అని అనేసరికి ఆవిడకి ఒక ఘట్టం గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఆవిడ నీళ్లు తెచ్చుకుందుకు ఎక్కడికో ఆ ఏరు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటే ఓసారి దారిలో పడిపోయింది పాపం, మొయ్యలేక, నీళ్ళ బిందు మొయ్యలేక నడుము నొప్పి వచ్చి. దాన్ని చూసి, ఏమిటమ్మా నేను తెస్తానంటే నువ్వు ఎక్కడ సేరి తెస్తావరా చిన్నపిల్లాడు, ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడానికి 8 ఏళ్ళు కదా, నువ్వు చెప్తే ఏం తెస్తావరా చిన్నపిల్లాడవి, నన్ను తెచ్చుకొని అనేది. ఆయన మహాతపశ్శక్తితో పూర్ణా నదిని ఇంటి ముందుకు ఆకర్షించిన మహానుభావుడు శంకరాచార్య తల్లి కోసం. ఇప్పటికి మీకు ప్రత్యక్ష సాక్ష్యం. కేరళ వెళ్ళినప్పుడు కాలడి వెళ్ళి సంస్కృత విశ్వవిద్యాలయం ఉంది, ఆదిశంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం ఉంది. అది ఆయన జన్మించిన స్థలంలోనే కట్టారు. దానికి పక్కనే పూర్ణానది ఉంది, ప్రత్యక్షమైన నిదర్శనం అండి. పైగా పూర్ణానది వేరుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక పాయ ఇటు వచ్చేసింది పనిగట్టుకుని. ఆ పాయ శంకరాచార్య ఆకర్షించినటువంటి పాయ. తల్లి కోసం తల్లి కోసం తల్లి కోసం, మరో మాట లేదు. ఇవన్నీ ఆయన చేసి, అమ్మా నేను ఏదైనా చేయగలను కానీ చేయవలసినవి చేయాలి కదా, నాకు అనుమతి ఇమ్మన్నాడు. అందుకని ఆయన తల్లికి అన్యాయం చేశాడని మనం అనుకోకూడదు. నేను ఏదైనా చేయగలనమ్మా, అందుకని చేయవలసినవి ఉన్నాయి, పుట్టిన ఉద్దేశం వేరు, నువ్వు అనుమతిస్తే సరిపోతుంది. ఆ మహిమను గుర్తు చేసుకుంటోంది ఆవిడ. నీటిని మోసి తెచ్చుటకు నేను శ్రమం పడిపోతినంచు, ఆ ఏటిని మూటగట్టి మన ఇంటికి ముంగిట పెట్టలేదే. నీటిని మోసి తెచ్చుటకు నేను శ్రమం పడిపోతినంచు, ఆ ఏటిని మూటగట్టి మన ఇంటికి ముంగిట పెట్టలేదే. ఆనాటి విచిత్ర సంఘటన నన్నును మ్రాన్పడజేసి, ఆనాటి విచిత్ర సంఘటన నన్నును మ్రాన్పడజేసి, నేడు మున్నీటిని మోయుచుంటిని కనీనికలందున, నేడు మున్నీటిని మోయుచుంటిని కనీనికలందున, చూడరావుగా బిందె నీళ్లు మోయడం నాకు కష్టమైందని నది పట్టుకొచ్చి నా ఇంటి ముందు ప్రవహింపజేసావు కదా. బిందెడు కాదురా, నదులు కాదురా, సముద్రాలు నా కన్నీళ్లు, అవి నీకు కనపడడం లేదా నాయన. మున్నీటిని మోయుచుంటిని కనీనికలందున, బిందె నీళ్లు తల్లి మోస్తే శ్రమపడిపోతుందని ఆయాసపడి 8 ఏళ్ల వయస్సులో మహామహిమ ప్రదర్శించావే. మరి ఈవేళ కన్నీరు కాదురా, నేను మోస్తున్నది మున్నీరు, అది సముద్రం, అది నువ్వు లేక. అంటే ఇది ఎందుకు కనిపించట్లేదు? ఆవిడ బాధ ఆవిడది. ఇంకో మాట అంది, తండ్రి గతించిపోయి పినతండ్రులు పెద్దలు లేకపోయిరి. ఆనాటి బ్రాహ్మణ వితంతువుకి ఇంత శిక్ష ఉండేదండి, ఇంత శిక్ష. ఆ కులంలో పుట్టడం పాపంగా ఉండేది స్త్రీల పరిస్థితి, వితంతువుల పరిస్థితి. మరి భర్త చనిపోయాడు అంటే ఘోరంగా చూసేవారు ఆ స్త్రీని. ఎవ్వరూ కనీసం ఒట్టెట్టకపోగా పలకరించడం లేదండి. ఇంటికి వెళ్ళడం కూడా తప్పే. ఇంకా ఏడాది అవ్వలేదు, ఏం పెడతాం, ఏమైపోయింది పెడితే, ఎన్నిసార్లు పెడితే అంత మంచిది. ఏడాదిలోగా ఎంత ఓదారిస్తే అంత మంచిది మన బంధువులు అయినప్పుడు. ఈ నిబంధనలు ఏమిటండి? బాధపడేవాడిని ఓదార్చడానికి ముహూర్తాలు ఏమిటండి? నాకు అర్థం కాదు. మన గాయమైంది, కట్టుకట్టడానికి ముహూర్తం చూస్తున్నావా, ఆసుపత్రికి పరిగెడుతున్నావా? రోగం వచ్చిందండి, ముహూర్తం చూసుకుంటున్నావా, ఆసుపత్రికి పరిగెట్టట్లా? పెళ్ళికి ముహూర్తం ఉంటుందమ్మా, ఆసుపత్రికి ముహూర్తాలు ఉండవు. మరి ఆవిడ బాధపడుతుంది కదా, పలకరించడానికి ముహూర్తం ఏంటండి? అర్థం లేని మాట. వెంటనే వెళ్ళాలి కదా. అందుకే ఆవిడ అంటుంది, ఒంటరి దాన్నిరా, తండ్రి గతించిపోయి పినతండ్రులు పెద్దలు లేకపోయి.
ఇల్లాండ్రను సూటి మాటలు తలంపులు చింపులు చేయు, ఇల్లాండ్రను సూటి మాటలు తలంపులు చింపులు చేయు, లోకులేమండ్రను మాటకేమి, లోకులేమండ్రను మాటకేమి, పరమాత్మ దయారస లబ్ధమైన నీ గుండ్రని మోము చూచు ఒక కోరిక, పరమాత్మ దయారస లబ్ధమైన నీ గుండ్రని మోము చూచు ఒక కోరిక, నన్మరణింపనీదురా. ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోదామనిపించినా మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, బాలశంకరుడే ఎంత అందంగా ఉన్నాడు, యవ్వనంలో ఉన్న శంకరుడు ఇంకెంత అందంగా ఉన్నాడు, మన్మధుడు ఇలా పుట్టాడమ్మా అని చిన్నప్పుడు మా బంధువులు ఉండేవారు. అతను నీ మొహం చూడాలి, గుండ్రని మొహం నీ చూడాలి, మొహం చూడాలనే కోరికతో బతుకున్నాను కానీ ఎప్పుడో చచ్చిపోయేదాన్ని రా అంటుంది ఆవిడ. పినతండ్రులు పెద్దలు లేరు, శివయోగి తండ్రి పేరు, ఆయనకి అన్నదమ్ములు లేరు, పెద్దనాన్న లేడు, పెన్నాన్న లేడు, పోనీ వచ్చి వదిన బాగున్నావా మరదలు బాగున్నావా అని పలకరించడానికి ఎవరు లేడు. పైగా ఇల్లు అండరు. విచిత్రం అండి, ఆడవాళ్లే ఎక్కువ ఈ మాటలు మాట్లాడేవారు, మగాళ్ళు కూడా కాదండి. ఈ ఇంటి మీద నుంచి వెడుతూ అనుకునే మాట ఏమిటంటే, దాని యోగం అలా అయిపోయిందమ్మా, ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఎవడు చూడొచ్చాడో ఈ పాపాన్ని. ఆయన సన్యాసం పుచ్చుకుంటే ఈవిడ పాపం ఎలా అవుతుందండి? ఈ మన సమాజంలో ఇప్పటికీ ఉన్న ఈ వ్యాఖ్యానాలు మానుకోవాలి. వాళ్ళ పూర్వజన భావం మనం చూసామండి. ఎలా అంటామండి, కొడుకు పోయో కూతురు పోయో వయస్సులో ఉన్నవాళ్ళు పోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏ జన్మలోనో పాపం, ఈ మాట రాకూడదండి నోటమట, అది యాదృచ్ఛికం, జరిగిందంతే వదిలే. దుఃఖపడుతున్న వాళ్ళు ఉంటే పాపం గుర్తు చేస్తున్నామండి మనం మనుషులమా? ఏ జన్మలోనో పాపం అట, ఏ జన్మలోది ఎవరు చూశారు? మనకు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతాం? ఓదార్చే విధానం అదే. జరుగుతూనే ఉంటాయమ్మా ఇలాంటివి. నీ కొడుకు ఒక్కడే పోయాడు అనుకుంటావా? ఎంతమంది కొడుకులు పోయారు కాశ్మీర్ సరిహద్దుల్లో, ఎంతమంది కొడుకులు పోయారు దేశ స్వాతంత్ర సంగ్రామంలో. ఇలా చెప్పి ఓదార్చాలండి, ఇలా చెప్పి ఓదార్చాలండి, అది ఓదార్చే విధానం. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, వాళ్ళకంటే నా కొడుకు తక్కువ వాడే, తింటూ తింటూ పోయాడు, వాడు దేశం కోసం పనిచేస్తూ పోయారు అని సంతోషిస్తుందండి. ఓదార్చే విధానం. ఏ జన్మలో పాపమేనమ్మా, ఇప్పుడు బాగానే ఉంటారు కానీ పూర్వజన్మలో, ఈ మాటలు ఏమిటండి ఇక్కడ? నాకు విచిత్రంగా ఉంటాయి అన్నప్పుడల్లా. ఇప్పుడు వీడెవడో పోవడానికి ఆవిడ పాపం చేయడానికి సంబంధం ఏమిటి అక్కడ? అది ఎలా నిరూపిస్తారు ఎవరైనా? కొన్ని పుణ్యానికి మంచిదానికంటే పర్వాలేదని సంతోషిస్తారు. నెగిటివ్ ఎలా అంటారండి? వ్యతిరేకం. మన మనస్సులో ఉంది కాలుష్యం అంతా, అది పోగొట్టడానికే సాగర ఘోష కావ్యం జీవితాంతం ధ్వనిస్తూ ఉంటుంది, జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. నేను రక్తం ధారపోసి రాశా, పారశీక భాషలో పెరదౌసి షానామా కావ్యాన్ని రక్తం ధారపోసి రాసినట్టే నేను నా కన్నీళ్ళన్నీ ధారపోసి రాసే కావ్యాన్ని. కాబట్టి అది నేను సంకల్పించాల్సిన అవసరం లేకుండా కార్యకర్తలు సంకల్పించి మాకు ఆ కావ్యాన్ని వినిపించండి అడిగారు. దేశంలో మొట్టమొదటి కార్యకర్తలు, వారికి నమస్కారం చేస్తున్నాను. నేను వారికి నమస్కారం చేస్తున్నాను. పురాణాలు చెప్పమని మహిమలు చెప్పమని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారండి. కావ్యం చెప్పేవాళ్ళు ఈ సాకేత్తులోనే ఉన్నారు. మీకు నమస్కారం, మీకు నమస్కారం. కవిత్వం వినాలి, మనస్సు ద్రవించిపోతుంది. పలకరింపు అంటే ఎలా ఉండాలి? ఇల్లాండ్రను సూటి మాటలు, దిక్కుమాలిందమ్మా దాని కర్మ అంటే ఇంకా ఏడవాలా? తలంపులు చింపులు చేయు, అయినా సరే ఎందుకు బతుకున్నానంటే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు, నీకు నాకు ఉండే అనుబంధం నాకు తెలుసురా. కానీ నీ గుండ్రని మోము చూచు ఒక కోరిక నన్మరణింపనీదురా. తండ్రి, మామూలుగా కన్నానా నిన్ను, ఎన్ని యాతనలు పడ్డానురా. కడుపున కాయగాచునని కన్నులు కాయలుగాయ చూచి, కడుపున కాయగాచునని కన్నులు కాయగా చూచి చూచి, నేను ఉడుగక నోములు వ్రతములు ఊపిరిదియక చేసి చేసి, ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్ నిను గంటిని లేక లేక, ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్ నిను గంటిని లేక లేక, పుత్రుడా పుత్రుడా ఇటులుండి యుండి యదగృచ్ఛదే సన్యసనోగ్రశూలమున్. పెళ్ళయి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా సంతానం లేకపోతే గొడ్రాల గర్భవమ్మ, గొడ్రాల గర్భవమ్మ, ఏ జన్మలోనో పాపమమ్మ అని దిక్కుమాలిన వ్యాఖ్యానాలన్నీ చేస్తుంటే భరించి 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 ఆ వడకొల గొట్ట అల్లుని కృపను నేను అన్నాను. వడకొల గొట్ట అంటే హిమాలయ పర్వతం, మంచు పర్వతం, దాని అల్లుడు పరమేశ్వరుడు. అటువంటి శివుని అనుగ్రహంతో నిన్ను కన్నానయా, శివ పూజ చేసి అందుకే శంకరుడు అని పేరు పెట్టాను నేను. మామూలుగాన కడుపున కాయగాయునని కన్నులు కాయలుగాయ చూచి, ఉడుగక నోములు వ్రతములు ఊపిరిదీయక చేసి చేసి,
ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్ నేను గంటిని లేక లేక పుత్రుడా ఇటులుండి ఉండి ఎదగృచ్చేదే సంన్యసనోగ్ర సోలమన్. భాషాపరంగా విచిత్రమైన ప్రయోగాలు ఇవి. చేసి చేసి, చూచి చూచి, పైగా లేక లేక వెంటనే ఉండి ఉండి. ఇవన్నీ తెలుగులో వాడే జాతీయాలు. లేక లేక పుట్టాడండి అంటారు, ఉండి ఉండి ఇంత ద్రోహం చేశాడంటారు. నేను లేక లేక నిన్ను గంటే నువ్వు ఉండి ఉండి సన్యాసం అనే సోలం ఒకటి నా గుండెల్లో గుచ్చిపోయావురా, ఇంతకంటే ఏం చేసావు ఇక్కడ? పుత్రుడ కంటిని లేక లేక పుత్రుడా ఇటులుండి ఉండి ఎదగృచ్చెదే సంన్యసనోగ్రశూలమున్. కన్నా నాయన, పిల్లలు లేరనే అపనంద తొలగించావు, కనీసం పుట్టావు. ఆ తర్వాత ఏం జరిగిందిరా ఓ ముద్ద ముచ్చట? ఏం జరిగింది? ఏం చేయనిచ్చావు? అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటిని, అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటిని. రావమ్మ కుమారు పెండ్లియట, అచ్చమ్మ కోడలి కానుపంట, సుబ్బమ్మయు మా అమ్మాయి అనట. రావమ్మ కుమారు పెండ్లియట, అచ్చమ్మ కోడలి కానుపంట, సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట. అన్న శుభమ్ములు విన్న, అన్న శుభమ్ములు విన్న, గర్భమున్ సుమ్మలు చుట్టెడిన్, గర్భమున్ సుమ్మలు చుట్టెడిన్, కనులు శూన్యములన్ వెదుకంగనేగడిన్. సుబ్బమ్మ, రావమ్మ, అచ్చమ్మ ఇవన్నీ బ్రాహ్మణ స్త్రీలకి ఆ రోజుల్లో పెట్టే పేర్లు. ఔచిత్యం అంటే ఇది. ఇక్కడేమో పద్మశ్రీ, రాజశ్రీ అని పెట్టేయకూడదు, అనౌచిత్యం అంటారు. అలాంటి పేర్లు పెట్టారు, పూర్వం వాళ్ళు అసలే పెట్టారు. అదే ఔచిత్యం గమనించాలి. వాళ్ళ తోడుకోళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ, దూర బంధువులు. రామమ్మకి అప్పుడే మన కొడుకు పుట్టాడు, అచ్చమ్మ కోళ్ళు కానపు వచ్చింది అనగానే ఇవిడికి మా అబ్బాయి పెళ్లి చేసుకుంటే మా కోళ్ళు కాపురానికి వచ్చాయి. రామమ్మ కొడుకు పెళ్ళిట, మా అబ్బాయి ఇక్కడ ఉంటే నేను పెళ్లి చేసేదాన్ని. అచ్చమ్మ కోళ్ళ కాపురానికి వచ్చేది, మా అబ్బాయి ఇక్కడ ఉంటే మా కోళ్ళు కూడా వచ్చేది. సుబ్బమ్మ అప్పుడే మా అమ్మ అయిపోయింది, నా ఈయుడిదే. ఇవన్నీ మామూలుగా ఉండే మాట్లాడిన నా ఈయుడిదే, అప్పుడే మా అమ్మ అయిపోయింది, నేను ఇలా బొమ్మలా కూర్చున్నాను ఇక్కడ అని. పిల్లలు లేరనే ఒక్క దుఃఖాన్ని పోగొట్టావు కానీ ఇంకేముంది నా బతుక్కి? నీకేమైనా ఉపనయనం చేశామంతే, పిల్ల పేరంటమా ఏముంది, ఏం చేశాను కనుక అని. వాళ్ళ ఇళ్లలో ఏమైనా జరిగితే నాకు సంతోషం కలక్కపోగా పోనీ ఇంట్లో కూర్చుని సంతోషిద్దామన్న దుఃఖంరా. గర్భమున్ సుమ్మలు చుట్టడి, నా బతుకేమిటి ఇలా అయిపోయింది? కనులు శూన్యములను వెదుకంగా ఎగడిన. అసలే చిల్లులుండి సూర్యచంద్రుడు కనిపించే గుడిసేమో ఇందులో చూస్తుంటే శూన్యం కనిపిస్తోంది నాయన, ఇంకెప్పుడైనా వచ్చి నన్ను ఆదుకునేది ఉందా అని. అసలు ఎందుకు వెళ్ళావు ఇక్కడి నుంచి? చదువు కోసమా? ఈ చదివిన చదువు చాలా? మన ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ ఉందిగా, మాస్టర్ బాగానే చెప్తారుగా, అక్కడికి వెళ్ళాలా? వేదాలు చదవాలా, శాస్త్రాలు చదవాలా, వాదాలు చెయ్యాలా, వాడి పిలక వీడి పిలక పట్టుకుని గొడవలు పెట్టుకోవాలా? ఇదంతా అవసరమా అని ఏమంటుందంటే, కలియో గంజి తాగి నా ఎదుట ఎక్కాలు చెప్పినంజాలు. 20 ఎక్కాలు నోటికి వస్తే సరిపోలేదురా. ఇంటి మీద కూర్చుని, ఇంటి అరుగు మీద కూర్చుని వడ్డీ వ్యాపారం చేసుకునేవాళ్ళం ఏదో రకంగా. ఎందుకు వచ్చిన చదువు ఇదంతా? నాకు దూరం అయిపోయావు. కలియో గంజి తాగి నా ఎదుట ఎక్కాలు చెప్పినంజాలు. విద్యలు వేదములు తత్వబోధనలు మిథ్యావాదముల్ భేదముల్ పిలకల్బట్టుటలేల నీకు. విద్యలు వేదములు తత్వబోధనలు మిథ్యావాదముల్ భేదముల్ పిలకల్బట్టుటలేల నీకు. మది బెంబేలెత్తడి నాకు గొప్పలు సన్మానములందలాలు, గొప్పలు సన్మానములందలాలు. జననీ వాత్సల్యమున్మించునా. కలో గంజో తాగి నా దగ్గర 20 ఎక్కాలు నేర్చుకుంటే ఈ ఊళ్ళో మాస్టర్ ఉద్యోగం వేయించేవాళ్ళని 4 పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ గడిపేసేవాడివి కదరా. ఎందుకు వచ్చిన కూడా ఇదంతా? విద్యలు అన్నావు, వేదాలు అన్నావు, అక్కడి నుంచి ఊరుకున్నావు, తత్వం అన్నావు, అద్వైతం అన్నావు, ఏదో చేస్తున్నావుట. వింటుంటే గుండె పగులుతోంది ఈ సాహసాలు చూస్తుంటే. అంతేకాదు మిథ్యావాదములు, జగత్తంతా మిథ్య అన్నావుట. నాకే అర్థం కావట్లేదు నీ సిద్ధాంతం, ఇంకోటికేం అర్థం అవుతుంది? నాకు నువ్వు మిథ్య కాదు, నీకు నేను మిథ్య కాదు, నాకేం అర్థం కావట్లా. నువ్వేదో లోకానికి అందరికీ చెప్పేస్తున్నావు ఇక్కడ. అందుకని మిథ్యావాదం ఉన్న. అక్కడి నుంచి భేదాలు, గొడవలు వచ్చాయి. పిలక పట్టుకున్నాడు అన్నారు. ఏమో నువ్వే ఓడిపోతే, సజీవ దహనం అయిపోతే నా పరిస్థితి ఏమిట్రా? వార్త నేను వినగలనా? అందుకని ఎందుకు వచ్చింది నాయన అని అప్పుడు ఏముంటుందంటే, గొప్పలు సన్మానములు అందలాలు జనని వాత్సల్యమును మించున. నీకు ఎవరు ఎంతమంది సన్మానం చేసినా తల్లి ప్రేమను మించిన సన్మానం ఉంటుందా నాయన? నా ఒళ్ళో కూర్చుంటే నేనేం ముద్దెట్టుకుంటాను కదరా, అదే సన్మానం కదా అందండి. అది మనమంతా గుర్తుపెట్టుకోవాలి. పౌరులంతా చేసే సన్మానం కంటే తల్లిదండ్రుల సేవే మనకి గొప్ప సన్మానం. వారిని ఆనందింపజేయడమే మనకి సన్మానం. వారి కీర్తి నిలబెట్టడమే మనకి సన్మానం.
వారి కీర్తి నిలబెట్టడమే మనకి సన్మానం. అప్పుడు తల్లికి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఇంకో మాట ఉంటుంది, అందరికీ చెబుతున్నావుట అంటే అంటారు కదా మామూలుగా, అందరికీ చెప్పాలమ్మా అదేదో నాకు చేసి చేయొచ్చుగా ఇంట్లో కూర్చుని ఆ డబ్బులు ఏవో నేనే ఇస్తాను కావాలంటే. ఎందుకంటే మా అమ్మ అనేది ఈ మాట నేను ఎదుర్కొన్నాను ఈ ఇబ్బంది. అవధానాలు చేసి ప్రవచనాలు చెబుతున్న రోజుల్లో ఎప్పుడో 20 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో ఊళ్ళో అందరికీ చెబుతాడు, వెళ్ళి ఇంట్లో చదవచ్చుగా దైవీ భాగవతం ఏదో అందోసారి గొడుగుతూ. అయ్యి బాబు ఇవాడు ఎప్పుడో చెప్పిస్తుందిరా అనుకున్నాను నేను. మీటింగ్ అనేసరికి పారిపోతాడు ఎక్కడి నుంచి, ఎప్పుడో వస్తాడు తిని తినకుండా. అదేదో ఇక్కడ ఏడవచ్చుగా, నేను లేనేటి ముసల్దాన్ని చప్పట్లు కొడతా కావాలంటే అనేది. ఆ మాట మీద ఈ పద్యం వచ్చింది. ఆ మాట అన్నాక నేను నిజంగా తల్లి హృదయం గ్రహించుకుని జరిగింది ఏదో జరిగిందని 2005 నుంచి నా తల్లి 2012 మార్చి 6వ తేదీ బతుకున్నంతకాలం ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని పురాణాలు చదివాను. ఆవిడ ఒక్కత్తు కోసమే. ఆ రకంగా పోతన గారి భాగవతం పూర్తిగా చదివాను, వాల్మీకి రామాయణం పూర్తిగా చదివాను, దేవీ భాగవతం పూర్తిగా చదివాను. ఆ రకంగా నన్ను ఆశీర్వదించింది ఆవిడ అటువంటి నిబంధన పెట్టకపోతే నేను చదివేవాడిని కదా పూర్తిగా. అవసరమైన ఘట్టం ఇవాళ ఏం మాట్లాడమన్నారో ఆ ఘట్టం చదువుకుంటాం, అంతా ఎందుకు. ఆవిడేమని ఆ ఘట్టం ఈ ఘట్టం వద్దు, అంతా చదువని. అంతా చదివితే కానీ పుణ్యం రాదు లెక్క. పైగా ఇంకోటి ఉండేది, మధ్యలో ఎక్కడైనా పద్యం ఆపి వ్యాఖ్యానం వ్యధవ వ్యాఖ్యానాలు అక్కర్లేదు, పద్యాలు చదువు అనేది. ఇది నాకు తెలుసులే ఆ మాత్రం అనేది. ఆ రకంగా కలిసి వచ్చేది. నువ్వు మళ్ళీ వ్యాఖ్యానం పేరు మీద తినేస్తావు బర్రా, అదంతా అక్కల చదువు, పద్యాలు చదువు, ఎప్పుడవుతుంది అంతలా పుస్తకం ఉందని. ఇవన్నీ నాకు మేలే చేసాయి. నిజంగా ఆవిడ ఆక్షేపించిందని నేను అనుకోరా, నాకు మేలే చేసాయి, మొత్తం కావ్యం చదివేలే చేసాయి. మరి ఆ మాట ఆవిడ కూడా అని ఉంటుంది కదా, తల్లికి బోధ చేసిన వృధా అయిపోవునే కాలమెల్లా. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారు, మాకు చెప్పరేమిట్రా. తల్లికి బోధ చేసిన వృధా అయిపోవునే కాలమెల్ల, ఈ ఎల్లరు కూడి విన్న భవదీయ సుధామయ వాక్యధార నీ తల్లి కొసంగలేవే. ఈ ఎల్లరు కూడి విన్న భవదీయ సుధామయ వాక్యధార నీ తల్లి కొసంగలేవే. బహుధా తపియంతును నాదు బిడ్డ మాటల్లహరీ మనోజ్ఞములు, నాదు బిడ్డ మాటల్లహరీ మనోజ్ఞములు ఇటన్ ప్రవహించునే నాకు దక్కునే. తల్లికి బోధ చేస్తే కాలం పాడైపోతుందా నాయన, లేకపోతే నేను డబ్బులు ఇవ్వలేనా, చప్పట్లు కొట్టలేనా, అదేదో పోపుల డబ్బాలో రూపాయి ఉంది ఇస్తానులే, కావాలంటే చప్పట్లు కావాలంటే కొడతానులే నాయన నాకు చెప్పు అని అంటుందండి. కొడుకు ఎంత పండితుడైనా, కూతురు ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా తల్లికి చెప్పాలి కదా ఆ విషయాలు. అప్పుడే కదా వాళ్ళకి ఆనందం. నాన్నగారు నేను ఈ విషయం కొత్తగా కనిపెట్టానంటే తండ్రి ఎంతో ఆనందిస్తాడు. బా నా కూతురు ఎంత గొప్పదా, కొత్తగా కనిపెట్టిందిట, ఎవరూ కనిపెట్టిన విషయాలు కనిపెట్టిందిట. అప్పుడు వీరు చదువు కోసం ఖర్చు పెట్టిన డబ్బంతా సార్థకం అవుతుంది. ఏం కనిపెట్టామో వారికి తెలియదు, ఒక్కోసారి మనకే తెలియదు. ఏదో డిగ్రీ చేతికి వచ్చింది అంతే. అది వారు ఆనందిస్తారు. ఇంత గొప్ప విషయం మాకెవరికి తెలియదురా అంటారు కదా, చెప్పాలి వాళ్ళకి. అందుకని ఈ ఎల్లరు కూడి విన్న భవదీయ సుధామయ వాక్యధారణి తల్లి కొసంగలేవి. ఇంతమంది కూర్చొని వింటున్నారా? కాశీలో చెప్పాడు, కాకినాడలో చెప్పాడు, మా ఇంటూ చెప్పకూడదేటి? అవన్నీ తిరుగుతున్నావు, కన్యాకుమారి వరకు తిరుగుతున్నాడు, నాకు చెప్పకూడదు ఆ మాత్రం. పైగా ఎందుకు అడుగుతుందంటే, ఒరే మొన్న ఎవరో అన్నారా, అన్ని పుస్తకాలు లహరి అని రాసేవాడు కదా. శివానంద లహరి, సౌందర్య లహరి, ఆనంద లహరి, గంగా లహరి, ఎన్నున్నా అన్ని లహరే. స్తోత్రాలన్నిటికీ లహరి అని పేరు పెట్టారు. లహరి అంటే కెరటం, అలా మన సాగర ఘోష కథానాయిక. అన్ని లహరి అన్నవాడు. అందుకే కావ్యంలో ఔచిత్యం అండి. బహుధా తపియుంతును, తపించిపోతున్నాను రా. తపించిపోయే వాళ్ళకి కావాల్సింది భౌతికంగా జలం, ఆధ్యాత్మికంగా జ్ఞానం. ఇదే లెక్క. తపన ఉంటే భౌతికంగా జలం, ఆధ్యాత్మికంగా జ్ఞానం. అందుకని లహరిట కదా అలా. ఆ కెరటం ఇక్కడ ప్రవహిస్తే నేను స్నానం చేస్తానుగా అని ఒకటి. ఆ అద్వైత జ్ఞానం ఏదో నాకు కలిగితే నాకు దుఃఖాలు పోతాయి కదరా. అందుకే ఇటన్ ప్రవహించునే నాకు దక్కునే. అన్నీ శివానంద లహరి, సౌందర్య లహరి, ఆనంద లహరి, కనకదుర్గా ఆనంద లహరి, ఇలాంటివన్నీ రాసేవుట్రా. అవి ఏవో నాకు చెప్పచ్చు కదా. ఇంకొక మాట ఉంటుంది, ఇతరుల పలకరింపులు కూడా, ఇతరుల ప్రశంసలు కూడా ఒక్కోసారి మన ఇబ్బంది పెడతాయండి. మన పరిస్థితి బాగా లేకపోతే విక్రించినట్టుగా ఉంటాయి. లోకమును ఉద్ధరించు అతి లోక కుమారుని గంటి వంచు, ఈ లోకులు పల్కరించు తరి లోపల ఏదో కలుక్కుమంచను.
లోకమునుద్ధరించు అతిలోక కుమారుని గంటి వంచు ఈ లోకులు పల్కరించు తరి లోపల ఏదో కలుక్కుమంచను చీకటి జీవయాత్రకు ఇత చేతికి ఊతము లేకపోయే చీకటి జీవయాత్రకు ఇట చేతికి ఊతము లేకపోయే నా శోకమునుత్తరింపగల శూనులు వేరెవరయ్య శంకరా నిన్ను పొగిడినా కూడా నాకు బాధగా ఉంటుందిరా ఒక్కోసారి. ఎందుకంటే మీ అబ్బాయి లోకాన్ని ఉద్ధరించడం కోసం పుట్టాడమ్మా, సాక్షాత్తు శివావతారం అనగానే నాకు మనసులో లోపల ఏదో కలుక్కుమన్నట్టుందిరా. ఏదో ఏదైనా ఎముక విరిగినప్పుడు ఏదో మనకి బాధ అనిపిస్తుంది, టక్కుమని కలుక్కుమన్నట్టుగా. ఎందుకంటే లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు సరే, నా సంగతి ఏమిటి ఇక్కడ? నన్ను ఉద్ధరించేవాడు వాడు. లోకాన్ని ఉద్ధరించడానికి ఎవరైనా 10 మంది కొడుకులు ఉన్నప్పుడు ఓ కొడుకుని ధారపోస్తే పర్వాలా, నాకున్నది ఒక్క కొడుకే కదా, నేనే ధారపోయాలా? చీకటి జీవయాత్రకి చేతికి ఊతము లేకపోయి పోనీ నేను ఏమన్నా ఓపికగా అన్నీ చేసుకోగలిగే స్థితిలో ఉన్నానా? ఇంత పాలు కాచుకోవడం తాగడమే కష్టంగా ఉంది కదా. నా చీకటి జీవయాత్రకి చేతికి ఊతం లేకపోయింది. నా శోకమును ఉత్తరింపగల శూనులు వేరెవరయ్యే శంకర. నువ్వు లోకాన్ని ఉద్ధరించడం పక్కనట్టు ఈ శోకాన్ని ఉత్తరించాలి కదా. ఉత్తరించడం అంటే కత్తిరించడం. నా శోకాన్ని తొలగించినప్పుడు నువ్వు లోకాన్ని ఉద్ధరిస్తే నాకేమిటయ్యా అని అంటూ ఇంకో మాట ఉంది. కాస్త కోపం పెరిగిన కొద్దీ, దుఃఖం పెరిగిన కొద్దీ కోపం పెరుగుతుంది, కోపం పెరిగిన కొద్దీ ఆరోపణలు పెరుగుతాయి. ఏమన్నావురా వెళ్ళేటప్పుడు? ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను. ఎంత గొప్ప మాటో, ఎంత గొప్ప మాటో, చాలా గొప్ప మాట. తలుచుకుని వెంటనే వస్తాడు కదా అని నేను వెళ్ళిరా అన్నాను, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అన్నాను, మళ్ళీ రాలేదు. అందుకని నువ్వు నిజం చెప్పలేదురా. తలచిన ఒత్తునంటివి వృధా మొగమోటపు మాట గాని నింతలవని వేళయుంగలదే. ఇది ఔచిత్యము, కడుపు కదిలిపోయే ప్రయోగం. తలుచుకుంటే వస్తానంటావా? నాకు తలుచుకుందుకు వేరే ఏమున్నాయిరా ఇక్కడ, నువ్వు తప్ప. అంచేది ఎప్పుడు తలుచుకుంటూనే ఉన్నా. అయితే నువ్వు ఇక్కడే ఉండాలి కదా అంటే అబద్ధం అన్నమాట. మొహమాటానికి చెప్పావు. ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తారో వెడుతుంటే మళ్ళీ రండి, ఈసారి వచ్చినప్పుడు 10 రోజులు ఉండాలి. ఉంటే మనం కూడా తట్టుకోవడం కష్టమే, కానీ అంటాం గుమ్మం దాకా కాబట్టి ఈసారి వచ్చినప్పుడు 10 రోజులు ఉండాలి. దానికేమీ నెల్లాళ్ళు ఉంటాం, జరిగే పని కాదు ఇది. 3వ రోజు ఉంటే కష్టం అవుతుంది ఇక్కడ. 4వ రోజు ఎవడ పడతారండి? ఇవన్నీ మొహమాట మాటలు కొన్ని ఉంటాయండి. అలాగా మొహమాటానికి ఏదో అనుంటావురా, తలుచుకున్నప్పుడు వస్తాను. అదే నిజమైతే ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే నేను నిరంతరం తలుచుకుంటున్నది నేనే, నాకు వేరే ఏమున్నాయి కనుక ఇక్కడ. వేరేనా వ్యవసాయమా, వ్యాపారమా, వ్యవహారమా, ఏమున్నాయి ఇక్కడ? తలచిన ఒత్తునంటివి వృధా మొగమూటపు మాట గాని నింతలవని వేళయుంగలది దర్శనమిచ్చిన జాడలేదు. నీ వలచిన శాస్త్రములు నిగమ భాష్యములు దివిజాలయములు తలపగ నీవు నన్ను. నీ వలచిన శాస్త్రములు నిగమ భాష్యములు దివిజాలయములు తలపగ నీవే నన్ను. జడదారికి గుండెలు చెమ్మగిల్లవే, జడదారికి గుండెలు చెమ్మగిల్లవే. నువ్వు శాస్త్రాలను ప్రేమిస్తావు, వేదభాష్యాన్ని ప్రేమిస్తావు, దేవాలయాల్ని ప్రేమిస్తావు. తల్లి ఎక్కడికి కనపడుతుందిరా? అవన్నీ నీకు ఇష్టమైనా నన్నెందుకు తలుచుకుంటావు? నేను తలుచుకోవాలి కానీ అని దర్శనమిచ్చిన జాడ లేదు, ఇంతవరకు పలకలేదు, రాలేదు. ఆ దేవాలయాలు, శాస్త్రాలు, వాదాలు, దేశాలు తిరుక్కుంటూ అలా వెళ్ళిపోతున్నావు అని. జడదారికి గుండెలు చెమ్మగిల్లవే, ఇది విశేషమైన ప్రయోగం. జడదారి అంటే సన్యాసి, జటాధారి అది ప్రకృతి, జడదారి వికృతి. జడలు ధరిస్తారు వాళ్ళు, నూనె రాసుకోరు, పైగా జిల్లేడు పాలు పూసుకుంటారు కావాలని. జడలు కట్టాలి. సన్యాసి జుట్టు ఎప్పుడూ రంగేయకూడదు, వాడు సన్యాసి కింద లెక్క. సన్యాసులు కూడా రంగేస్తే ఇంకేమిటి ఇక్కడ? ఇక యంగగా కనపడాలి. ఎవడు సన్యాస? కంచి పరమాచార్య ఒడిలిపోయిన వంకాయలా ఉండేవాడు మనిషి. పాపం భక్తులుండి ఏదో 2 పేలాలైనా కాస్త 2 పూట్ల తినచ్చు కదా, ఒడిలిపోయారు అంటే ఆ మహానుభావుడు అన్న మాట ఏమిటంటే, అమ్మా పసిబిడ్డ పండులా ఉండాలి, సన్యాసి ఒడిలిపోవాలి అన్నాడు. అది పసిబిడ్డ పండులా ఉండాలి, వాడు చిక్కిపోతే కంగారు పడాలి. సన్యాసి ఒడిలిపోవాలమ్మా, అలాగే ఉండాలి. నన్ను ఇంకా లావు అవ్వమంటావు, నీకేమిటి ఇబ్బంది అని అడిగాడు. ఎందుకంటే ఈ లావు అవ్వడం, ఎక్సర్సైజులు, వ్యాయామాలు మొదలు పెడితే ఇక అక్కడి నుంచి ఎంగలు కింగు అన్నీ మొదలవుతాయి ఇక్కడ. అందుకని జడదారి అంటే జటాధారి. జడదారికి గుండెలు చెమ్మగా అనలే. అద్వైతం అందులో అంతా ఒకటే. నీకు తల్లికి బల్లికి తేడా ఏముంది నాయనా, అంతా ఒకటే. కరుణ ఎందుకు ఉంటుంది, మీకు ఉండదురా అని ఒకటి. జడధారి అంటే ఇంకో ప్రయోగం.
లడయోరభేద అంటారు సంస్కృతంలో. లకారానికి డకారానికి భేదం లేదు. జలధారి అని ఒక అర్థం. జలధారి అంటే మేఘం. మేఘం గుండెలు చల్లగా ఉంటాయి కదరా, మేఘం గుండెల్లో నీళ్లు ఉంటాయి కదా, నీ గుండెల్లో కూడా ఆర్ద్రత ఉండాలి కదా, తల్లి పిలుస్తుంటే వినపడలేదా అని ఇంతవరకు అనేసి కాస్త కోపంగా అనేసిన తర్వాత ఏమో పిల్లాడు ఏమైపోతాడో, నా మాటలే శాపాలు అయిపోతాయేమో అని ఆవిడే అనుకుంటుంది. పాత బకాయిలున్నట్టుల పాఠములను ప్రవచించుచుంటిని. లేదు నాయన, నీకు నాకు బాకీలేం లేవురా, నేను నీకేం చేశాను కనుక నువ్వు నాకేం చేశావని అడగడానికి. పాత బకాయిలున్నట్టుల పాఠములను ప్రవచించుచుంటిని. ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ. ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ. నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి. నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి. నీ చేతుల దాటిపోవగల, నీ చేతుల దాటిపోవగల శ్రీకరమవు స్థితి నిమ్ము పుత్రకా. తెలుగులో గొప్ప జాతి ఇవ్వండి. ఒక్క అకారం ఇకారం ఒకారం తేడా వస్తే అర్థం మొత్తం మారిపోతుంది. చేతులు దాటిపోయాం అంటే అర్థం వేరు, చేతుల్లో దాటిపోయావు అంటే అర్థం వేరు. చిన్న నుడిక అచ్చు తేడా. వాడు మా చేతులు దాటిపోయాడు అంటే ఊరికే మా అదుపులో లేకుండా పోయాడు అని. ఆయన చేతుల్లో నేను దాటిపోయాను అంటే కొడుకు చేతుల్లో నేను మరణించాను అని అర్థం. అది కోరుకోవలసిన విషయమేగా. అందుకని నేనేం ఎక్కువ కోరట్లేదయ్యా నిన్ను. పాత బకాయిలు ఉన్నట్టుల పాఠములను ప్రవచించుచుంటే ఏదోనైనా విసిగెత్తి మాట్లాడుతున్నాను ముసల్దాన్ని, నువ్వేదో నాకు బాకీ ఉన్నట్టుగా. ఏం లేవునైనా, ఈ చేతులు ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ. ఓ పెళ్ళో పేరంటం చేసి నీ పిల్లల్ని నేను కూడా ముక్కు తుడిచి అన్ని సేవలు చేసి నీకు ఇంత చేసా అంటే ఏముంది కనుక, పెళ్ళే లేదయ్యా పిల్లలు ఎక్కడ. అంచేత నువ్వు నాకు చేయలేదని అనక్కర్లేదు నాన్న, నేను నీకు ఏం చేయాలి, నువ్వు ఏమైనా చేయనిస్తే కదా. ఓ పని చేయి, నువ్వు నాకేం చేసావో అదే నీకు నేను చేస్తా. ఎందుకని, నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి. పెద్దన ఆటకం ఆడి ఆ మొసలని నువ్వే సృష్టించుకుని సన్యాసం పుచ్చుకుంటే వదిలేసే మొసలు ఉంటుందా ఎక్కడైనా? నేనేదో మాయలో పడిపోయాను. అలా ఏదో చెప్పేసి నువ్వు నన్ను మాయ చేసి దాటిపోయావు కదా. నేను ఏం కోరట్లా, నువ్వు నా చేతులు దాటిపోయావు, నేను నీ చేతుల్లో దాటిపోతే చాలు, ఇంతకంటే నాకేం అక్కర్లా. ఇది ఒక నుడికారంలో తేడా. ఇప్పుడు ఇంత రాశాక అనిపించింది ఈ కవికి, ఇదంతా సామాన్యమైన తల్లి. మా అమ్మ మాట్లాడినట్టే శంకరాచార్య తల్లి కూడా మాట్లాడింది. ఒక అవతారమూర్తిని కన్నటువంటి తల్లి ఆ దివ్య జ్ఞానంతో మాట్లాడాలి కదా. పైగా మరణానికి సిద్ధంగా ఉంది ఆవిడ. ఆ మొక్క ఒక్కటి రాసి ఈ ఘట్టాన్ని ముగిద్దామనిపించింది. ఒత్తువటన్న నమ్మకము భయదుగాని కుమార శంకర, ఒత్తువటన్న నమ్మకము భయదుగాని కుమార శంకర. ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను, ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను. లోకమెల్ల హోరెత్తి వచించుచున్నటుల, లోకమెల్ల హోరెత్తి వచించుచున్నటుల. ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో. ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో. భవమార్పరమ్మికన్ శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నువ్వు వస్తావన్న నమ్మకం నాకుందిరా అని కుమారశంకర అంటోంది సంబోధంలో. అంటే శంకరుడే నాకు కుమారుడుగా పుట్టాడు అని ఒక అర్థం. మామూలుగా మా అబ్బాయి పేరు శంకర్రావు కదా అని ఒక అర్థం. నువ్వు శంకరుడే అలా పుట్టావురా, లేకపోతే నేను ఊహించలేదు. కానీ ఆ ఉసిరికాయలు బంగారపు ఉసిరికాయలు కురవడం ఏమిటి, నది మన ఇంటి పక్కకి రావడం ఏమిటి, శంకరుడు కాకపోతే జరుగుతాయి ఇవన్నీ. నేనేదో మాయలో పడ్డాను రా, నువ్వు నిజంగా శంకరుడివే. అందుకని ఓ పని చేయి, ఎత్తుల నాటి బిడ్డవు. 8 ఏళ్లప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు 30 ఏళ్ళు దాటే కదా, 22 ఏళ్ళు నేను నిన్ను చూడలేదు. ఇప్పుడు వస్తే గుర్తుపట్టగలనో లేదో, పైగా మాస్క్ కూడా పెట్టుకుంటావు కరోనా. ఇదొక యుక్తి. నువ్వు అదేలా వస్తే నేను కనిపెట్టగలనో లేదో. అందుకని ఓ పని చేయి. అందరూ ఏమంటున్నారంటే మీ అబ్బాయి సాక్షాత్తు శివుడు అంటారు. అందుకని సాక్షాత్తు శివుడుగానే రా. ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో భవమార్పరమ్మికన్. నా కోడలు పార్వతీదేవితో, నీ శిరస్సు మీదున్న గంగానది ప్రవాహంతో, నీ శిరస్సు మీదున్న చంద్రకళతో నాకు పరమేశ్వరుడుగా సాక్షాత్కరించు నాయన అని ఆ తల్లి ఆవేదన ముగించింది.
ఈ పద్యం రాశాక నాకు మనశ్శాంతి కలిగింది. అమ్మయ్య, స్వామి మీద నిందపడకుండా కాపాడారు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టి, కారణజన్ములైన వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే ధ్యాసలో ఉంటారు కాబట్టి ఆ పని చేయవలసి వచ్చింది తప్ప కుటుంబ బాధ్యతలు విస్మరించడం ఆయన ఉద్దేశ్యం కాదు. వివేకానందుడిని కానీ, పరమహంసను కానీ, శంకరాచార్యుడిని కానీ మనం అలా ఆలోచించకూడదు. ఇప్పటికి ఆయన ప్రయాణం ముగిసి ఇక్కడికి వచ్చాడు. అని ఆర్తిన్ బలవించు తల్లియొడిలో, అని ఆర్తిన్ బలవించు తల్లియొడిలో ఆకాశగంగ అంతరంగ నవాబ్జంబన వ్రాల శంకరుడు, ఆకాశగంగ అంతరంగ నవాబ్జంబన వ్రాల శంకరుడు. అగో కన్నీటి మిన్నేటిలో జననీ పుత్రులు ఒక్కరొక్కరిని కాంసంలేని ఆనందమున్, కన్నీటి మిన్నేటిలో జననీ పుత్రులు ఒక్కరొక్కరిని కాంసంలేని ఆనందమున్, కనువారల్ తడి కన్నులొత్తికొనిరి ఆ గ్రామంబునందెల్లరున్. అలా ఆవేదన చెందుతున్న తల్లి ఒళ్ళో ఆకాశగంగలోంచి బంగారు పద్మం వచ్చి మన ఒళ్ళో పడితే ఎలా ఉంటుందో అలా వచ్చి వాలాడు శంకరాచార్య. వెంటనే ఎలా పట్టేసుకుంది పాపం. కన్నీటి మిన్నీటిలో ఇద్దరి కళ్ళల్లోంచి ప్రవహించే నీరు రెండు ఆకాశ గంగలు ఒక చోట ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా ఉంది. ఆ కన్నీటిలో కొడుకుని తల్లి గుర్తుపట్టలేకపోయింది. నిజంగానే తల్లిని కొడుకు గుర్తుపట్టలేకపోయాడు. చూసిన వాళ్ళు కూడా ప్రేమంటే ఇది కదా, బంధం అంటే ఇది కదా, మనం రోజు అమ్మా నాన్న దగ్గరే ఉన్నాం, రోజు కొట్టుకు చూస్తున్నాం, ఇంతకంటే ఇదేనైమేమో. ఎంత ఊరికే దగ్గరగా ఉన్నాం, రోజు కలిసాం, ఇది పెద్ద ముఖ్యం కాదండి. ఇక్కడ సంసారం ఒక చదరంగం, సినిమా పాత మళ్ళీ చూడండి తెలుస్తుంది. తరచు వస్తూ చూస్తూ ఉంటే చాలు. ఒకే చోట ఉంటే ఏమవుతుంటే నిజం చెప్పాలంటే గొడవలు ఎక్కువైపోతాయి. ప్రతి దాంట్లో ఏదో పోటీ వస్తుంది. అవసరమైనప్పుడు తప్పదు, అనారోగ్యాలు పరిస్థితులు వచ్చినప్పుడు కలవాల్సిందే, ఓ చోట ఉండాల్సిందే, దాంట్లో తేడా. కానీ ఓపిక ఉన్నంత వరకు తల్లిదండ్రులు వారి దారిని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండడం, పిల్లలు ఏదో వీలైనప్పుడల్లా వస్తూ ఉండడం, ఏదో పని ఉన్నప్పుడు రావడం కాదు, నేను చూడడానికే వచ్చా అంతే, చాలు, ఆ మాత్రం చాలు తల్లిదండ్రులు. అందుకని నిజంగా ఆనందంలో ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ అనుబంధం అంటే ఇది కదా, ఆవిడ దురదృష్టవంతురాలు అనుకున్నా, ఇంతకంటే అదృష్టవంతురాలు ఉంటుందా? ఎందుకంటే కపిలుని పొల్కి కై కొన్ని జగద్గురుడు ఆత్మపరాత్మతత్వమున్ విపులముగా విశేషముగా వీణుల విందుగా చెప్పి, కపిలుని పొల్కి కైకని జగద్గురుడు ఆత్మపరాత్మతత్వమున్ విపులముగా విశేషముగా వీణుల విందుగా చెప్పే, బ్రహ్మపదమునందే తల్లి పరమాత్మ వియోగము శయించినందునన్. కపిలుడు సరిగ్గా మనకి చరిత్రలో కనపడతాడు. తల్లికి జ్ఞానబోధ చేస్తాడు. దేవహూతి అనే తల్లికి, కర్దమ ప్రజాపతి భార్య దేవహూతి. ఆయనకి పుట్టాడు కపిలుడు. ఆయన్ని విష్ణువు అంశగా భావిస్తారు. ఆయన తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. మళ్ళీ తర్వాత తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధించిన వాడు శంకరాచార్య. కపిలుని పోల్కి కైకొని జగద్గురుడు ఆత్మపరాత్మతత్వమున్ విపులముగా విశేషముగా వీణుల విందుగా. ఇందులో 3 మాటలు ఉన్నాయి. విపులముగా వేదభాష్యం, విశేషముగా ప్రకరణ గ్రంథాలు, వీణుల విందుగా భజగోవింద స్తోత్రం మొదలైన గీతాలు. అంచేత 3 రకాల గ్రంథాలు రాశాడు ఆయన. 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్యాలు. ప్రకరణ వేద భాష్యాలు ఎప్పుడు విపులంగా ఉండాలి, విశేషంగా ఉండాలి. ఈ ప్రకరణ గ్రంథాలు విశేషాంశాలు చెప్పాలి. అందుకని విపులముగా విశేషముగా. భజగోవిందం లాంటివి హాయిగా పాడుకుందుకు బాగుంటాయి. అందుకని వీణుల విందుగా తెలిపి, ఆ పరాత్పరుని వియోగాన్ని సహించిన కారణంగా యశోదాదేవికి దేవకీదేవికి ఎటువంటి పుణ్యలోకాలు దక్కాయో ఈవిడికి అటువంటి పుణ్యలోకాలే దక్కాయి అని కవి శంకరాచార్య చరిత్రని ముగించాడు.